తెలంగాణ రక్షణ సేన పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కలబ్గూర్ దయాకర్ రెడ్డిని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు నియామకం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి సంగారెడ్డిలో మీడియా సమావేశం నిర్వహించి పార్టీ విధి విధానాలు, భవిష్యత్తు కార్యాచరణను వెల్లడించారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ పంచజన్య సిద్ధాంతంలో ప్రజల్లోకి దూసుకెళ్తుందని స్పష్టం చేశారు. సమాజంలో ప్రతి రంగంలోని సామాజిక న్యాయం జరగాలని, అందరికీ సమానత్వం అందించడే పార్టీ ముఖ్య ఉద్దేశమని అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలను పట్టించుకునే నాదుడే కరువయ్యాడని దయాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి నన్ను సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనము తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ స్థాపించినప్పుడే పాంచజన్యం అనే 5 సూత్రాలతో మనం ముందుకెళ్తున్నాం. అందులో ఉచిత విద్య, ఉచిత వైద్యం, సామాజిక న్యాయం, తర్వాత యువతకు ఉపాధి, రైతు భరోసా అనే మెయిన్ అంశాలతోని మనం ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే సామాజిక న్యాయంలో భాగంగానే ఈ రోజు వరకు మనము రాష్ట్రంలో 23 నియోజకవర్గ ఇన్ఛార్జీలను ప్రకటిస్తే అందులో బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్లకు 12, ఎస్సీ వాళ్లకు 5, ఓసీకి 5 మరియు ఎస్టీ సామాజిక వర్గానికి 1 కేటాయించడం జరిగింది. అంటే మనం సామాజిక న్యాయంకి వివిధ పార్టీల్లాగా అదొక స్లోగన్గా తీసుకోకుండా ముందు నుంచే సామాజిక న్యాయం మనం పాటిస్తూ ఇట్లానే అన్ని రంగాలలో అన్ని వర్గాల వాళ్ళకి, ఇబ్బంది ఉన్న వాళ్ళకి మనం ఆదుకుంటామని మన కల్వకుంట్ల కవితక్క గారు తెలియజేశారు. అందులోనే మనము ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏవైతే హామీలు ఇచ్చిర్రో ప్రతి ఒక్క హామీ, ఏదైతే రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, పెన్షన్లు కానీ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఇంకా 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా ఇవ్వలేకపోతున్నారు. దీని మీద ఉద్యమకారులనైతే అసలు ఊసే లేకుండా పోయింది. దీని మీద మేము నిరంతరం ఉద్యమం చేస్తూ ఉన్నాము. ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసి దాన్ని సాధించే వరకు మన తెలంగాణ రక్షణ సేన పార్టీ అందరికీ అండగా ఉంటుందని మేము చెప్పుకుంటూ, అట్లానే సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఎలినో కారణంగా భూగర్భ జలాలు నీలమట్టం అయ్యాయి. ఇంతకు ముందే ప్లానింగ్ లేకుండా ఆ వాటర్ అంతా వివిధ జిల్లాలకు మన నిలువ లేకుండా అందరికీ పంపించినాము. కానీ ఇప్పుడు సంగారెడ్డికి తాగునీటి సమస్య అనేది ప్రధానమైన సమస్య. ఆ సమస్య మీద ఇప్పటికైనా మన నాయకులు ఏదైతే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్లానింగ్తో ముందుకెళ్ళి ఈ సంవత్సరము తాగునీటి సమస్య లేకుండా చేయాలని మేము కోరుతున్నాము. లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో అనేక ఉద్యమాలు చేసి మేము మా హక్కులు సాధించుకుంటామని, అట్లానే రైతులకున్న ప్రాబ్లమ్స్ కూడా ఏది కూడా రైతులకు ఎలాంటి సపోర్ట్ ఇప్పటివరకు లేదు. అట్లానే ఉద్యమకారులను, సంగారెడ్డిలో ఉన్న ఉద్యమకారులకు కూడా ఆ భూమి ప్లాట్లు ఇచ్చేసి తొందరగా వాళ్లకు న్యాయం చేయవలసిందిగా, అన్ని హక్కులు వాళ్ళకు కల్పించాల్సిందిగా మేము కోరుకుంటూ ధన్యవాదాలు. జై తెలంగాణ.